వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. ఒక వ్యక్తిని కొట్టాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు ఇవాళ దేవుడు అబ్బా అసలు ఆయన ఆ రోజున ఎంత దుర్మార్గం జరిగింది, ఒక అరాచకం జరిగింది, ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్ప కూలిస్తే ప్రజలు తిరగబడి ఆయన అధికారంలో తీసుకొచ్చారు, నేను ఉపన్యాసం ఇచ్చాను. మరి అదే ఎన్టీ రామారావుని లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు తప్పని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మోహన్ బాబు ఆ రోజున ఓపెన్ గా అనౌన్స్ చేయించాడు తన సినిమా ఫంక్షన్ లో, అమ్మాయిని పరిచయం చేయించాడు లక్ష్మీపార్వతి. మోహన్ బాబు సినిమా వేదిక మీదనే ఆ పెదరాయుడు ఏదో అప్పుడు జరిగింది, ఆ ఫంక్షన్ సందర్భంగానే చంద్రకాంత్ సంథింగ్ ఆ ఫంక్షన్ సందర్భంగా స్టేజీ మీదనే అనౌన్స్ చేశాడు ఎన్టీ రామారావు. ఆ బుచ్చయ్య చౌదరి వీళ్ళందరూ కూడా ఆ తర్వాత ఆమె తీసుకొచ్చి ఈ కూడా చేశారు, బహిరంగ సభ కూడా పెట్టారు, పెళ్లి బహిరంగంగా జరిగింది. ఎన్టీ రామారావు ఇక అయిపోయింది, ఆయన ఈ రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక అయిపోయిందని వీళ్ళందరూ భావించి ఆ టైం ఎలక్షన్ లో 89లో లైట్ తీసుకున్నారు. వీళ్ళందరూ పార్టీకి సీరియస్ గా కూడా పనిచేయలే, ఎన్టీ రామారావు తనే చూసుకున్నాడు పని, అంతా అయిపోయింది. ప్రచారానికి భార్యను తీసుకుని వెళ్ళాడు, రాష్ట్రం అంతా భార్యను తీసుకుని తిరిగాడు, ప్రతి చోట ఆవిడ మంచినీళ్ళు ఇవ్వడం, మందు వేయడం ఇవన్నీ చూశారు సమాజం అంతా కూడా. అదంతా చూసినప్పుడు దాన్ని వక్రీకరిస్తా వెటకారం